మీరెప్పుడైనా తిన్నారా? హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్‌ని చిన్నప్పుడు బల్ల మీద పుల్లైస్ తెచ్చేవాళ్ళు కదా! మధ్యలో సేమియా తగులుతూ ఆ పుల్లైస్ చాలా బావుంటుంది కదా! ఇప్పుడు అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఫర్ ఎ చేంజ్ ఏంటంటే నేను ఫ్రూట్‌తో దాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో మీరే చూసేయండి. ముందుగా సేమియాని తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ వేసి మీకు కావాలంటే షుగర్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేశాను. మరీ ఎక్కువ షుగర్ ఉండకూడదు. పాప కూడా తింటుంది కాబట్టి. ఇంకా అది బాగా ఉడికిన తర్వాత ఆ సేమియాని ఐస్ మౌల్‌లో వేసుకొని వాటర్ మిలన్‌ని జ్యూస్ చేసుకున్నాను. పీసెస్ చేసుకొని వడకట్టుకొని ఆ జ్యూస్‌ని ఆ మౌల్స్‌లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్ చేశాను ఓవర్ నైటు. ఈవినింగ్ కరెక్ట్‌గా ఎండ తగులుతున్న టైంలో తీసి మా పాప అయితే నాకు కావాలమ్మా, నాకు కావాలమ్మా అంటుంది. చూడండి గైస్ ఐస్ క్రీమ్ అయితే ఎంత బావుందో. మధ్యలో సేమియా తగులుతూ ఫ్రూట్ టేస్ట్ చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళకి మాత్రం షాప్‌లో కొన్నట్టు లేవంట ఫ్రూట్ వేయడం వల్ల. కానీ టేస్ట్ అయితే బావుందంట. లపలప లాగించేసారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై